అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో 2024 జరగనున్న ఎన్నికల్లో వైనాట్ 175 అనే నినాదంతో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే మార్చి 10వ తారీఖున సిద్ధం సభ అయితే ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో జరగబోతున్నాయి. దానికి సంబంధించి ఈరోజు ఒంగోలులోని కేంద్రమైనటువంటి ఒంగోలులో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి అనేక మంది నాయకులు, అదేవిధంగా మంత్రులు, రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు కూడా రానున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడాలనుకున్నారు మార్కాపురం శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి గారు. వారితో మాట్లాడే తెలుస్తుంది. సార్, ఈ సిద్ధం సభ గతంలో 3 చోట్ల జరిగింది. ఇది 4వ సభ చివరిగా ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో జరగనుంది. ఈ సభ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఏ విధంగా సూచనలు ఇవ్వబోతున్నారు ఈ సభ ద్వారా? ఈ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, దానితో పాటు ప్రజాప్రతినిధులకు, దానితో పాటు ప్రజలందరికీ ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాలన, అభివృద్ధి, సంక్షేమం ఏ విధంగా 70 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మార్పు ఏ విధంగా తీసుకొచ్చారు, ప్రజల వద్దకే పరిపాలన ఏ విధంగా తీసుకెళ్లారు, ప్రతి పల్లెలో అభివృద్ధి ఏ విధంగా చేశారు, దానితో పాటు నూతన వ్యవస్థ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి అర్హత ఉన్న ప్రతి ఒక్కటి అందించారు. ఇది 5 సంవత్సరాల్లో ఒక రకంగా చేసిన ప్రజాసేవ ఏదైతే ఉందో ఆ ఘన విజయం, ఇది పాలన అందించడం కూడా ఒక ఘన విజయం. దానితోటి సిద్ధం సభతోటి 100కు 100% పేదవాళ్ళందరూ, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోటి సిద్ధంగా ఉన్నారు అని తెలియచేయడానికే ఈ సభ. దాదాపు లక్షల సంఖ్యలో, 10 లక్షల సంఖ్యలో ఇక్కడికి రావడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరము ఎన్నికలకు పూర్తిగా సిద్ధంగా ఉన్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున పేదలందరూ, కటిక పేదవాళ్ళు, కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంక్షేమం అందుకున్న ప్రతి ఒక్కరము పెత్తందారులతోటి అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నానని తెలియజేయడానికే ఈ ప్రోగ్రాం. ఇప్పటి వరకు ముఖ్యంగా రాష్ట్రంతో పాటు మనం ముఖ్యంగా ప్రకాశం జిల్లా తీసుకుంటే పెద్దలుగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీని వేయటం, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా మరికొంతమంది అదే దారిలో ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీకి పెద్ద దెబ్బ అని చెప్పేసి కూడా రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది. దీన్ని మీరు ఏ విధంగా చెప్తారు? ముఖ్యంగా చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రజల నిర్ణయం, రాష్ట్ర ప్రజల నాడి. ఇది 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన మంచి ఏదైతే ఉందో ప్రజలందరూ ఆ మంచి వైపు ఉన్నారు, ప్రజలందరూ ఆ సంక్షేమ పాలన వైపు ఉన్నారు, ప్రజలందరూ ఆ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరిగాయో ఆ వైపు ఆల్రెడీ ఉన్నారు. అందుకోసం ఏదైతే 5 సంవత్సరాల్లో మంచి పాలన అందించారో ఆ పాలన చూసి ముందుకు వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం వైనాట్ 175 ఏదైతే ఉందో ఆ దిశలో ఖచ్చితంగా ప్రయాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాం. ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ విడుదల చేసిన జాబితాలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అయితే వినిపిస్తుంది. అతనిని అంటే ఇప్పుడు వరకు ప్రకాశం జిల్లా రాజకీయాలకు అతను దూరంగా ఉన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీకి దగ్గర ఉన్నారు. మీరు ఏ విధంగా అంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులుగా మీరు ఏ విధంగా స్వాగతించబోతున్నారు? ఏదైనా ప్రత్యేకించి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయి? ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక ముఖ్య నేతల్లో ఒకరు. వారిని స్వాగతించడానికి ప్రకాశం జిల్లా ప్రజలు అన్ని విధాలుగా రెడీగా ఉన్నారు. వారు ఇప్పటి వరకు పార్టీ పరంగా చేసిన అన్ని మంచి పనులు కానీ, అతి దగ్గరగా ఉండి అన్ని కీలక సమావేశాల్లో, కీలక అంశాల్లో, కీలక నిర్ణయాల్లో భాగంగా అవడం కానీ, ఈ రోజు నుంచి ప్రకాశం జిల్లా పార్లమెంటరీ సమన్వయకర్తగా ప్రతి ఒక్క బాధ్యత తీసుకొని ముందుకు పోవడంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా హర్షిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రకాశం జిల్లా 8కి 8 గెలుస్తామనే ఆశాభావంతో ముందుకు వెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే ప్రకాశం జిల్లాలో మార్చి 10న జరగనున్న సిద్ధం సభ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి నూతన ఉత్తేజం నింపేది కోసం, అదేవిధంగా పార్టీ నుంచి విడిపోతున్న వారి గురించి అధిష్టానం ఆలోచిస్తుంది. అదేవిధంగా కొత్తగా పార్టీలోకి వచ్చిన వారి గురించి అయితే మేము స్వాగతిస్తున్నాము. ఖచ్చితంగా రానున్న 2024 ఎన్నికల్లో
ప్రకాశం జిల్లాలోని 8 శాసనసభలు అదేవిధంగా పార్లమెంట్ స్థానాన్ని అయితే వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అందుకు సిద్ధం సభ అయితే ఎంతో తోడ్పడుతుందని చెప్పేసి కూడా మార్కాపురం శాసనసభ్యులు అదేవిధంగా గిద్దలూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి కేపీ నాగార్జున అయితే మనతో తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.